హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 4 days అయింది కదా వీడియోస్ చేయక. సో ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి వీడియోస్ చేయలేదు. ఇంకా ఈ 4 days కంటే ముందు నుంచి నాకు 24th నుంచి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, అక్క ఎగ్జామ్ ఎట్లా రాసినావు, ఎలా రాసినావు అని చెప్పేసి. కానీ నాకు 24th నుంచి లేదు, నాకు 27కి ఉంది అని చెప్పేసి నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినాక నాది ఎవరు సరిగ్గా చూడలేరు. చూసిన వాళ్ళు ఎవరు అడగలేరు, చూడని వాళ్ళు అందరూ అడిగారు, మెయిల్స్ చేస్తున్నారు ఎట్లా రాశారు అని చెప్పేసి. ఎగ్జామ్ ఓకే, బట్ పేపర్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటాను. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపించినటువంటి బుక్ విజేత బుక్. ఈ బుక్లో నుంచి నేను ప్రిపేర్ అయిందైతే ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్ వెల్ఫేర్కి ఈ పేపర్ 1కి అయితే ఈ బుక్ ప్రిపేర్ అయినా. కానీ సెకండ్ టైం రివిజన్ చేసుంటే నాకు ఇయర్స్ ఇంకా ఎక్కువ గుర్తుండేటివి, కానీ ఇయర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినాయి. చాలా వరకు క్వశ్చన్స్ నాకు ఇందులో నుంచి కవర్ అయినాయి. నేను ప్రీవియస్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, నేను ఆల్రెడీ మన రాష్ట్ర సరిహద్దుల నుంచి కానీ రాష్ట్రాల మన డిస్ట్రిక్ట్ విస్తీర్ణల గురించి గిన అడుగుతాడు, ఖచ్చితంగా వీటిని చూసుకోవాలా అని చెప్పేసి ఆ వీడియోలో ఈ బుక్ చూయించి కూడా ఇట్లా ఉంటుంది, ఈ బుక్లో ఈ విధంగా ఉన్నది, ఇవన్నీ చూసుకోవాలని కూడా చెప్పిన. సో నేను ఏ క్వశ్చన్లో అయితే చూసుకున్నానో అదే క్వశ్చన్స్ అదే విధంగా వచ్చినాయి నాకు. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది భారతదేశ భూగోళ శాస్త్రం అంటే ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకు అడిగింది ఏంటంటే ఎస్టర్డే క్వశ్చన్ పాకిస్తాను, నేపాల్, భూటాను, అలాగే బంగ్లాదేశ్ కూడా అనుకుంటా. సో వీటి యొక్క సరిహద్దులు అంటే ఇప్పుడు నేపాల్తో ఉన్న సరిహద్దు కలిగిన రాష్ట్రము, భూటాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు వరుస క్రమం అడిగిండు, అట్లా మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాల యొక్క కూడా అడిగిండు. చాలా వరకు మళ్ళీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, అలాగే కొమరం భీమ, సంథింగ్ జయశంకర్, భూపాలపల్లి ఆన్లైన్ కదా, కొన్ని క్వశ్చన్స్ అన్నీ మర్చిపోయినట్టయినాయి, వాటి యొక్క విస్తీర్ణత అడిగిండు. సో నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బుక్ మొత్తం చూసుకున్నా ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి. నిజం చెప్తున్నా, ఈ విజేత బుక్ను మనము ఇంకొక 2 times నేను రిపీట్ చేసి ఉంటే రివిజన్లో ఇంకా ఎక్కువ కవర్ అయ్యేటి నాకు. నేను సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన చెప్పిన కదా, సో అట్లా నాకు చాలా తక్కువ కవర్ అయినాయి ఇక్కడ. అంటే రివిజన్లో ఇబ్బంది అయింది, కానీ అడిగిన క్వశ్చన్స్ మాత్రం చాలామంది పేపర్ టఫ్ వచ్చింది, చాలా క్రిటికల్గా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. పేపర్ టఫ్ అనేది టఫ్ కాదు, అది అక్కడ మనం చదివిన మ్యాటర్ వరకు ఓకే వస్తున్నాయి, కానీ పేపర్ సరళి అంటే పేపర్ మోడల్ అనేది చేంజ్ అయింది. ఆప్షన్స్ టీఎస్పీఎస్పీ ఉన్నప్పుడు మనకు ఏబిసిడి, బిసిడిఈ అవే మోడల్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం దానికి డిఫరెంట్గా అడిగింది. ఎట్లా అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమంలో ఈ విధంగా అడిగింది, అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇచ్చి వాటిని ఆ విధంగా చెయ్యండి అని చెప్పేసి సరే ఒక డిఫరెంట్ మోడల్ ప్యాటర్న్ తీసుకొస్తుండు. అలాగే కరెంట్ అఫైర్స్కి ఇంతకుముందు మనకు టీఎస్పీఎస్పీలో లాస్ట్ 6 months చదివితే కరెంట్ అఫైర్స్ సరిపోతుండే అని మనం అప్పటి నుంచి రాస్తున్న ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరికి అదే రాసినాము, అదే విధంగా ఫాలో అవుతూ వచ్చినాం. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్టర్డే క్వశ్చన్లో 2018 వరకు వెళ్ళిండు, 14 క్వశ్చన్ వరకు కూడా వెళ్ళిండు. సో మనకు ఇప్పుడున్న టీజీపీఎస్సీ ఎట్లా అడుగుతుందంటే జనరల్ స్టడీస్ని బేస్ చేసుకొని ఓవరాల్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు. అంటే ఓన్లీ మన టీఎస్ మీదనే కాకుండా ఫస్ట్ 24th రోజు రాసిన వాళ్ళకైతే టీఎస్ మూమెంట్ నుంచి ఏం రాలు, కానీ తర్వాత టీఎస్ మూమెంట్ నుంచి వచ్చినాయి. ఎస్టర్డే అంటే మేము రాసిన దానికంటే ముందు రోజు వాళ్ళకి గోల్కొండ కోట గురించి అడిగిండ్రు, మళ్ళీ మాకు కూడా గోల్కొండ కోట గురించి అడిగిండ్రు, కానీ దాంట్లో వేరియేషన్ ఉంది. గోల్కొండ కోటకు యూజ్ చేసినటువంటి మట్టి వరంగల్ నుంచి తెచ్చిందా, అలాగే దాని యొక్క వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, అట్లా ఏ కరెక్టా, ఈ విధంగా అంటే ఒకటే క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ అట్లా ఇచ్చినాయి అన్నట్టు కాదు. ఓన్లీ మనకు లెందీ క్వశ్చన్స్ అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇచ్చిళ్ళు. కానీ పేపర్ 1 అయితే నిన్న ఓకే, టఫ్ అనేది లేదు. ఎందుకనంటే టీఎస్ హిస్టరీ నుంచి బాగానే వచ్చినాయండి క్వశ్చన్స్. వేములవాడ చాళుక్యుల యొక్క రాజ్యభాష ఏది అని అడిగిండ్లు, అలాగే అనిబిసెంట్ స్థాపన అడిగిండ్లు. ఇండియన్ జాగ్రఫీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ మన కాకతీయుల నుంచి రుద్రేశ్వర ఆలయం కట్టింది ఎవరు, మొదటి బేతరాజు 1, బేతరాజు 2, ప్రోలాజా, ఇట్లా చాలా వరకు అడిగింది. అలాగే ఒకటి మన వరంగల్లో అంటే కాకతీయులను ఉద్దేశించి జరుపుకునే పండగ వరంగల్ ఓరుగల్లులో జరుపుకునే
పండగకు ఉద్దేశించి చెప్పే శాతవాహనులో కాకతీయులు ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు, పెద్దగా చేసిండు క్వశ్చన్, నాకు అర్థం కాలేదు కొంచెము. అది కాకతీయులు అంటే వరంగల్కి కాకతీయులు అనే నేమ్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ని డివైడ్ చేసి ఆ క్వశ్చన్ ఆ విధంగా ఫ్రేమ్ చేసుకొచ్చిండు. అంటే వరంగల్లో జరుపుకునే పండుగ ఎవరున్నారు అని చెప్పేసి ఈ విధంగా అడిగిండు. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగిందంటే, ఇది అడిగిందని చెప్పిన కదా, ఏది 2018 కరెంట్ అఫైర్స్ ఏది అడిగిందంటే, మనకు 2018లో మనకు ఎయిర్లైన్ ఇండియా వాళ్ళది ఒకటి ఫ్లైట్ బ్లాస్ట్ అయింది కదా, ఇక్కడ మనకు అది ఉక్రెయిన్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా, సో ఆ క్వశ్చన్ ఇప్పుడు అడిగిండు. అలాగే యునెస్కో అడిగిండు. ఆర్టికల్స్ 2-3 అంత ఎక్కువ ఆర్టికల్స్ మీద బాగా లెంది ఆర్టికల్స్ ఏం పోలేడు, రెగ్యులర్ ఆర్టికల్స్ అడిగిండు. 21 క్లాస్ ఏ అట్లా ఆ విధంగా అడిగిండు. నెక్స్ట్ ఏం అడిగిండనంటే, మన ఇప్పుడు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగరు, నల్గొండ, ఇట్లా డిస్టిక్లు ఇచ్చి వాటి యొక్క ప్రాజెక్టులు ఇచ్చిండు. ఆ ప్రాజెక్టుల మీద పెద్దవాగు నది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఏది ఫేర్ కరెక్ట్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చిండు ఒకటి. ఇంకోటి ఏది ఇచ్చినానంటే, ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ ఆలయము శ్రీ బాసర సరస్వతి దేవి ఆలయం కదా, అదొక అట్లా ఒకటి ఇచ్చి ఇంకొక 2 టెంపుల్స్ ఏవో నేమ్స్ ఇచ్చిండు. సారీ కొన్ని నేను మర్చిపోయాను, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా, అట్లా కొన్ని ఇచ్చిండు. నిన్నటి పేపర్లోనైతే పేపర్ 1లోనైతే ఓకే, మనకు 1 వరకు అంటే మనం చదివిన కాడికి కొన్ని మంచిగానే కవర్ అయినాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టేంతగా అనిపించలేదు నాకైతే. చాలామంది పేపర్ 1 టఫ్గా అడిగిన్లు, ఇబ్బంది అడిగిన్లు అని అంటే, టఫ్ కంటే మనకు ఒకటి ఎక్కడ ఎక్కువ టఫ్ వచ్చిందంటే, ఇండియన్ ఐఎన్సీ నుంచి ఎక్కువ ఇయర్స్ ఫ్రేమ్ చేసిండు అన్నట్టు. అంటే ఇయర్స్ ఇచ్చి ఒక సైడు వాళ్ళ యొక్క నేమ్స్ ఇచ్చిండు. ముసాయిదా కమిటీల నుంచి కూడా ఇచ్చిండు, డ్రాఫ్టింగ్ నుంచి. నెక్స్ట్ పప్పు ధాన్యాల యొక్క పర్సంటేజ్లో ఇవి ఇచ్చిండు. బాగా క్వశ్చన్లు ఫ్రేమ్ చేసిండు, మంచిగానే ఫ్రేమ్ చేసిండు. మనం చదివితే మాత్రం ఇంకెక్కువ చేయొచ్చు. కృష్ణా నది, ఇవన్నీ అన్ని నదుల గురించి వచ్చినాయి, డిస్టిక్ల గురించి వచ్చినాయి, టెంపుల్స్ గురించి వచ్చినాయి. ఇంకా పేపర్ 2కి వెళ్తేనేమో, పేపర్ 2లో మాత్రం ఎక్కువ పియాజే నుంచి వచ్చినాయి. చూడ్డానికి మనం చదివిన కాన్సెప్టే పియాజే అనేది, కానీ అక్కడ మనకు టైం టేకింగ్ అనేది ఎక్కువ ఆప్షన్స్ ఫ్రేమ్ చేసిండు. ఒక్కొక్కటి అయితే ఈ వరకు వెళ్ళిండు ఆప్షన్స్, ఏబిసిడిఈ అట్లా ఎఫ్ అట్లా అక్కడ వరకు కూడా కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకున్నాడు. సో పేపర్ 2 కూడా ఓకే, కానీ చదవాలంటే ఇంకోసారి ఎగ్జామ్ అంటేనే విరక్తి వచ్చే విధంగా పేపర్ 2నైతే ప్రిపేర్ చేసిండు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా డిఏఓ రాస్తున్నా, గ్రూప్ 2 రాస్తున్నా, గ్రూప్ 3 రాస్తున్నా కూడా ఎక్కువగా మన కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. కరెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఒకటే కాకుండా లాస్ట్ 1 ఇయర్ కూడా 2023 కూడా కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోండి. G20 సమావేశాలు మొత్తం చూసుకోండి. అలాగే నేను నా కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తా రేపు. నేను రీసెంట్గా ఒకటి సదస్సులు సమావేశాలు అని చెప్పేసి ఒకటి ప్రిపేర్ అయినా, దాంట్లో ఒక 50 ఉన్నాయి, దాంట్లో నుంచి నాకు 4 కవర్ అయినాయి నిన్న. ఆ 4 ఓకే నేను చూసుకున్నందుకు పెట్టగలిగిన అనే ఒక సాటిస్ఫాక్షన్ పేపర్ 1. కానీ పేపర్ 2 కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు. ఎందుకనంటే మనకు ఎక్కువ కన్ఫ్యూజన్గా అడిగిండు అన్నట్టు పేపర్స్. సో దీన్ని బట్టి మనకు ఈ టీఎస్పీఎస్పీకి టీజీపీఎస్కి తేడా ఏంటి అని అంటే, ఎప్పుడైనా కానీ మనము ఈ ఆన్లైన్ క్లాసులను నమ్ముకొని ఈ బుక్కులకి నుంచి వస్తుంది, ఈ ఇయర్ నుంచే వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికైతే లేదు. ఖచ్చితంగా మొత్తం మంచిగా ఇండియన్ది కానీ స్టేట్ది కానీ, ఇంతకుముందు ఎక్కువ స్టేట్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుండే కానీ ఈసారి ఎక్కువ ఇండియన్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండ్రు. ఒకసారి మీరు రేపు వెళ్ళే వాళ్ళు కానీ, నెక్స్ట్ ఇంకా డిఎస్సి రాసేవాళ్ళు కానీ, గ్రూప్స్ రాసేవాళ్ళు కానీ ఎవరైనా సరే కరెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఓకేనా?